మేడిగడ్డే కాదు కదా, ఎన్నిసార్లు చెప్తారు వాళ్ళకి. ఒక్కసారి మేడం ఒక్కసారి అడుగుదాం రామ్మోహన్ రెడ్డి గారిని. రామ్మోహన్ రెడ్డి గారు. భరత్ గారు, ముందుగా మీకు జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి అండ్ ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు హరీష్ రావు గారి ఛాలెంజ్ చూసినాం. 3 నెలలు మంత్రి కావాలంట. మళ్ళా ఆయన నాకు తెలిసి 13 ఏళ్ళు మంత్రి లెక్క ఉన్నాడు. మరి ఏం చేసిండో మనకైతే తెలియదు. అధికారంలో ఫుల్ ఫ్లెడ్జ్ ఉంటున్నప్పుడు మామ ముఖ్యమంత్రి, ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి లెక్క ఉన్నప్పుడు మొదటి 5 సంవత్సరాలు ఆయన టర్మే ఉండే. మెదడుని రంగరిచ్చి మిక్సీలు వేసి గ్రైండ్ చేసి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కట్టినటువంటి కాళేశ్వరం ఎట్లా కూలి వచ్చింది అనేటట్టు మనందరికి కూడా తెలుసు. ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూలినటువంటిది ఏం కాదు. వాళ్ళు హయాంలో ఉన్నప్పుడే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కుంగినటువంటిది, కూలినటువంటిది. తర్వాత అక్కడికి ఎవరిని కూడా పోనీయకుండా 144 సెక్షన్లు పెట్టి కాకులతో కూడా కాల్చి చంపేటటువంటి యొక్క చర్యలు ఆ రోజు పూనుకున్నటువంటిది. సమాజానికి ఎవరు తెలియకుండా కప్పిపుచ్చే ప్రయత్నాలు చేసినటువంటిది ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా సార్. మేడిగడ్డ కుంగింది అనేటటువంటి అంశం కంటే ఒక ఏడాది గిట్ట మనం ముందుకు పోతే వరదలు వచ్చినాయి అనేటటువంటి కారణంతో ఏ పంపులు అయితే ఈరోజు ఆన్ చేయాలని అంటుండో ఆ పంపులు మొత్తం కూడా మునిగి బురదమయమైనటువంటిది కూడా నేను చెప్తున్నా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటిది అని అంటే, ఎంతసేపు ఒక ఎన్డీఎస్ఏ టెక్నికల్కి సంబంధించినటువంటి అంశాలను కానీ, లేకపోతే నిపుణులకు సంబంధించినటువంటి సజెషన్స్ని కానీ, వారి యొక్క రిపోర్ట్స్ని కానీ, చదువుకున్నటువంటి వాళ్ళ యొక్క కాగితాలను చదువుతున్నటువంటి అంశాలు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ చేయట్లే. గతంలో కూడా చేయలే కాబట్టి 1,26,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ఏదైతే ఉందో ఈ రోజు సుక్క నీళ్లు తోడలేనటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితికి పోయిందా లేదా మనందరం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇందాకనే సోదరిమని అంటున్నారు రైతులకైతే బాగా తెలుస్తుందని. రైతులని గతంలో మీకు గుర్తుందా, బాగున్నప్పుడు బస్సులు పెట్టి ఆడికి ఒక టూరిజం దానిలోకి చేయాలి. 7th వండర్ ఇది. ఈరోజు ప్రపంచంలోనే 7th వండర్ అని చెప్పి ఆ డిస్కవరీ ఛానల్ ఏదో పైసలు ఇచ్చి కూడా డాక్యుమెంటరీ వేసారు. అది కూలంగానే అది డిస్క్లైమర్, అది ప్రైవేట్ అని చెప్పి వాళ్ళు డిలీట్ చేసి కూడా జరిగింది. సో హైప్ అనేటటువంటి ఫుల్ ఇచ్చి బస్సులు వేసి జనాల్ని తీసుకొని పోవాలని చెప్పినటువంటి హరీష్ రావు గారు మరి మీ హయాంలోనే కుంగిపోయినప్పుడు ఎందుకు కనీసం జనాలను అడిగిపోనిచ్చేటటువంటి పరిస్థితి చేయలే? మీ వైఫల్యమే కాకపోతే, మీకు భయమే లేకపోతే ఆ రోజు మీరు ఎందుకు జనాలని, మీడియాని, ప్రతిపక్షాలని పోనీయకుండా కట్టడి చేసేటటువంటి ప్రయత్నం చేసిరు? ఈ అంశాన్ని జరిసేపు నేను పక్కన పెడతాం. చాలా సింపుల్ గా చెప్పిండండి యువరాజు. పోయేసేసి ఏముంది, కనేపల్లి పంప్ హౌస్ కించి ఇట్లా ఒక పాయను తిప్పేస్తానంట. ఆ పాయల నుంచి అన్నారంలో కంట ఏమంటారు నీళ్ళు వేసేసేయచ్చు అన్నట. మరి చిన్న పాయ కట్టేసేసి అన్నారంలోకి నీళ్ళు వేసేటటువంటి మేడిగడ్డ ఎందుకు కట్టారు సార్ వాళ్ళు? అంత చిన్న లాజిక్ ఎట్లా మిస్సారో నాకు అర్థమైతలేదు. కేటీఆర్ గారు ఏమని మాట్లాడారు? మేడిగడ్డ స్టోరేజ్ కోసం కట్టారు. లిఫ్ట్ అక్కడ నుంచి లిఫ్ట్ చేయొచ్చు కదా, మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిర్లా. అసలు ప్రాజెక్ట్ పర్పస్ ఏంటిది? మేడిగడ్డ అనేటటువంటి సోర్స్ పాయింట్, హెడ్ రెగ్యులేటర్. నీకు సోర్స్ పాయింట్ అనేటటువంటిది మేడిగడ్డ ఏదైతే బరాజ్ మనం కట్టినామో అక్కడ వస్తున్నటువంటి వరద నీళ్ళని ఆపుకుంటే ఆ నీళ్ళని మనం తోడుకునేటటువంటి వెసులుబాటు కోసం కన్నేపల్లి పంప్ హౌస్ ని మనం కట్టుకున్నాం. ఇది సోర్స్ పాయింట్. ఏమని ఫస్ట్ అసలు తుమ్మిడిహట్టి కాంగ్రెస్ పార్టీ హయాంలో మొదలు పెట్టినటువంటి దాన్ని ఆడ లేదు, ఆడ నీళ్లు తక్కువనే, ఆడ 280 టీఎంసీలే ఉన్నాయి, ఈడనైతే బ్రహ్మాండంగా నీళ్లు బాగున్నాయి అని చెప్పేసేసి ప్రాణహిత గోదావరి సంగమం అయినటువంటి దాన్ని వదిలిపెట్టేసేసి కేవలం ఏది పెన్గంగా, వేన్గంగా అండ్ ప్రాణహిత ఏదైతే ఉందో తుమ్మిడిహట్టిని వదిలిపెట్టేసేసి కిందికి మేడిగడ్డకు వచ్చిండ్రు రీడిజైన్ పేరుతోటి. వాళ్ళు అధికారంలోకి రాగానే వచ్చిండ్రా? రాలే. మనం ఒక చరిత్ర మాట్లాడుకోవాలి. తుమ్మిడిహట్టి కాడ ఏదైతే పంచాయతీ ఉండేనో 248 MSML దానికి సంబంధించి మహారాష్ట్రతోటి మనకు ఒప్పందం అయిందని చెప్పి మీకు గుర్తుందా? ఏనుగులతోటి, ఒంటెలతోటి ఊరేగింపులు జరిగినాయి. దట్ వాజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఈవెంట్ ఫర్ దెన్ టీఆర్ఎస్. బీఆర్ఎస్ కాదు అప్పటికి. అప్పుడు వచ్చి ఏనుగులతోటి ఊరేగింపు చేసేసి మనం సాధించేసుకున్నాం, మనం ఇప్పటి నుంచి ప్రాజెక్టు అయిపోతుంది అని అనుకున్నారు. తర్వాత ఏమైందో తెలియదు. అంటే పైసలు చూస్తే ఇంట్లో పెద్దగా మిగిలేటట్టు లేవని చెప్పి రీడిజైన్ పేరుతోటి దాన్ని కిందికి తీసుకొని వచ్చిండ్రు. ఏమని కారణం చెప్పిండ్రు? ఈడ నీళ్లు బాగున్నాయి అని చెప్పిండ్రు. ఎక్కడన్నా రిపోర్ట్ ఆడ నీళ్లు తక్కువనే, ఈడ నీళ్లు బాగున్నాయి అనేటట్టు ఏమన్నా చెప్పిండ్రా? ఎవరైనా ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ గిట్ ఏమన్నా ఇచ్చిండ్రా? అట్లాంటిది లేదు. కానీ అప్పటికే 6,000 పైచిలకు కోట్లు ఖర్చు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు వచ్చినాక 5,000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టి, లేదు తక్కువ పెట్టలే, 11,000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టినాక హరీష్ రావు గారు 2,000 కుంభకోణం అంటే 4 పైసలే. 5,000 మేము పెట్టినాం, 2,000 మామ నేను కలిసి తిన్నామనేటటువంటి అంశం చెప్పినట్టు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఉన్నటువంటి అంశం ఏం లేకుండే, కంప్లైంట్స్ కూడా ఏం లేకుండే, కానీ దాన్ని అట్లనే పడవ పెట్టారు. పడవ పెట్టడంతో అక్కడ జరిగినటువంటి నష్టం ఏందయ్యా అని అంటే, ప్రతిపాదన ఫస్ట్ ఏదైతే ప్రాణహిత చేవల ప్రాజెక్టు ఉండేనో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఆయకట్టులో 2 లక్షల ఎకరాలు ఉండే. సోదరి మనం చెప్పాలి,
2 లక్షల ఎకరాలు ఉండే 40 టీఎంసీలు మనం ఆడ వాడుకుంటా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఏవి 2 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టు నీళ్లు లేనటువంటి భూమిని ముద్దాడేటటువంటి వ్యవసాయం చేసుకునేటటువంటి ఒక వెసులుబాటు ప్రాణేత చేవలలో ఉండే అది కాళేశ్వరంలో వీళ్ళు రీడిజైన్ చేసినటువంటి దాంట్లో కవర్ అవుతుందా లేదా నాకు చెప్పాలి. కవర్ అవుతుందా? కవర్ అవుతలే. అట్లా తలకాయ నరికినరా పోనీ ఇక్కడ దాకా చేవల దాకా వచ్చేటటువంటి ఒక అంశాన్ని కింద దక్షిణ తెలంగాణకు వచ్చేటటువంటి అంశం అన్న చేసిరా, అది కూడా తోక నరికిరు. మొండాన్ని మాత్రమే మిగిలిచ్చి కమిషన్ల కక్కుర్తి పడి ఆడవిళ్ళు రికార్డు లెవెల్లో కట్టినమని చెప్పినటువంటిది భరత్ గారు. ప్లానింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, క్వాలిటీ, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ దాకా అన్ని అవకతవకలే. ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లను కాదని చెప్పి కేసీఆర్ గారు కట్టిండ్రు అనేటటువంటి వాస్తవమే కదా. ఈరోజు హరీష్ రావు గారు అన్నారు అట్లా మాకు ఎవరు చెప్పలేదని. ఎవరు చెప్పలేనప్పుడు ఈడ చెప్పిన ఈడనే బాగా కట్టండి అని చెప్పారని చెప్పిండ్రా? అర్ధాంతరంగా దాన్ని బంద్ చేసినాం ఎందుకు? ఈడ కొత్తగా మొదలు పెట్టినాం ఎందుకు? నేను మొదటి ప్రశ్నకు పోతా ఉన్నా, తర్వాత ఈడికి వస్తా. అసలు దాన్ని బంద్ చేసినాం ఎందుకు? దీన్ని మొదలు పెట్టినాం ఎందుకు? కొత్త ఆయకట్టు 2 లక్షల ఎకరాలను కాదనుకో ఈడికి ఎందుకు వచ్చినావు? ఈ అంశాన్ని చేస్తే పక్కన పెడదాం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బరాజెస్లలో ఉంటున్నటువంటి దాంతో ఆయకట్టు 1 ఎకరం అనేడనన్నా పారించేటటువంటిది ఉందా? ఇది ఇంకొక ప్రశ్న. మేడిగడ్డ కాడగిట నీళ్లు తోడి అన్నారంలో పోసినా, అన్నారంలోకించి సుందిల్లలో పోసినా, లేకపోతే సుందిల్లంకే మళ్ళీ ఎల్లపల్లిలకు పోసినా, ఈ మొత్తంలో మధ్యలో ఆయకట్టు ఏడనన్నా 1 ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్ లో ఉందా? వాటర్ అవైలబిలిటీ తుమ్మిడి అట్టిల్ అంతకంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను రిపోర్ట్ లోకి వస్తా. ఫిబ్రవరి మార్చ్ లో కూడా వాటర్ అవైలబిలిటీ. వెరీ నైస్. నవ్ ఐ విల్ కమ్ టు ద స్టాట్స్. అసలు టోటల్ కాళేశ్వరం కట్టినాక భరత్ గారు మేడిగడ్డ కాడ పుష్కలంగా నీళ్లున్నాయని చెప్తారు కదా. మేడిగడ్డ కాడ పుష్కలంగా నీళ్లున్నాయని చెప్తారు కదా. అసలు నీళ్ళు కట్టినప్పటి నుంచి అది కూలిన దాకా తోడినటువంటి నీళ్ళు ఎన్ని టీఎంసీలు చెప్పురు సార్? ఎన్ని చెప్పండి? 155 టీఎంసీలు. ఈ 155 టీఎంసీలల్లా వీళ్ళు మళ్ళీ తిరిగి గోదాట్లకు వదిలిపెట్టినటువంటి నీళ్ళు తెలుసా? 63 టీఎంసీలు. టోటల్ కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ఈరోజు మొత్తం తెలంగాణకి అసలు తోడినటువంటిదే 92 టీఎంసీలు. మీరు ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కెపాసిటీలు మనం అన్ని చాలా మాట్లాడుకోవచ్చు. నువ్వు ఏదైతే సోర్స్ పాయింట్ ఆడికించి తీసుకుంటే 18 లక్షల ఎకరాలకు నీళ్లు సరిపోతాయి అనేటటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ప్రాజెక్టు కట్టినవో రికార్డు స్థాయిలలో 2019లోనే అయిపోయిందని చెప్పారు కదా వాళ్ళు. 2019 నుంచి కూలినటువంటి 2023 దాకా సార్ 4 సంవత్సరాల్లో వాళ్ళు తోడినటువంటి నీళ్లు 92 టీఎంసీలు మాత్రమే. నేను ఇది మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రతిసారి నీళ్లు తోడాలి, ఎల్లంపల్లిలో పోసే సర్కల మళ్ళీ ఎస్ఆర్ఎస్పీ కించి గోదావరి వరదలు రావాలి, మళ్ళీ ఇదే గోదావరిలో వదిలిపెట్టాలి. ఇట్లాంటి కిందికి మీదికి చేసేటటువంటి అద్భుతమైనటువంటి మేధో సంపత్తి ఉన్నటువంటి ఈ మేధావులు మళ్ళీ ఈరోజు వచ్చేసేసి చిన్న పాయ పెడితే నీళ్ళు వస్తాయి, లేకపోతే నాకు 3 నెలలు టైం ఇచ్చేసేస్తే నీళ్ళు వస్తాయి. ఇది మనం మూఢనమ్మకాలలో బతుకుతున్నామా, లేకపోతే ఇంకేమన్నా మనం చదువుకున్నట్టు మాట్లాడదామా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడదామా? ఎన్డీఎస్ఏ టెక్నికల్ రిపోర్ట్స్ కాదని ఇప్పుడు ఎవరైనా ఉద్దండులు ఉంటున్నటువంటి వాళ్ళ దగ్గర మనం చేసుకుంటాం. ఇక్కడ ఒక డౌట్, ఎన్డీఎస్ఏ స్టోర్ చేయొద్దు అని చెప్పింది, లిఫ్ట్ చేయొద్దు అని చెప్పలేదు కదా. నేను చేయొద్దు వాటర్ అని చెప్పింది సార్. నేను ఇప్పుడు సింపుల్ చెప్తా, లిఫ్ట్ చేయొద్దని చెప్పలేదని మీరు ఒక టెక్నికల్ అంశం అడుగుదాం. మేడిగడ్డ గేట్లు ఓపెన్ చేసాం, ఎందుకంటే దాంట్లో గట్ట నీళ్ళు స్టోరేజ్ చేసి అది మొత్తం కుప్పగూలుతుంది. తద్వారా భద్రాచలం మన రాముల వారు కూడా మనకు దక్కకుండా పోతారు అనేటటువంటిది ఉంది. చలో ఆడ గేట్లు ఓపెన్ చేసి పెట్టినాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మేడిగడ్డ కాడికి ఒకవేళ వరద నీళ్ళే పోతున్నాయి అనుకుందాం. ఈ రోజు కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రోజు వస్తున్నట్టు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నటువంటి వరద నీళ్లు దేనివి సార్? దేనివి? గోదావరి కాదు, ప్రాణహితవి. అవునా? ఈ ప్రాణహిత కాడనే కదా నీళ్లు లేవని చెప్పేసి మరి గోదావరి కాడికి వచ్చిండ్రు. 148 దానికి ఎంఎంఎస్ఎల్ దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు ఊరేగింపులు జరిగిపోయినాయి, అప్పుడు పనులు మొదలైనాయి. 5,000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టినాక సార్ ఇదంతా స్టోరీ. ఇది ఇట్లుందాం. ఈ రోజు గోదావరి వరద లేదు, అదే ప్రాణహిత ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ నీళ్లు ఉన్నాయని చెప్పి తలపించి తుమ్మిడేటి కట్టిందో ఆ నీళ్లు కిందికి వస్తుంటే దాన్ని తోడమని చెప్పి మాట్లాడుతుండ్రు. ఆడ ప్రాజెక్టు కట్టాలి, ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది. గ్రావిటీ తోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి నుంచి మొదలు పెట్టుకుంటే చేవెల దాకా సస్యశ్యామలమయ్యేది తెలంగాణ. దాన్ని వదిలిపెట్టలేదు సార్. ఒక నిమిషం, మీ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఒక్క సెకండ్. మీరు అక్కడ కూడా అడుగుతా నేను, మేడిగడ్డ కాడ చెలో వరద పోతుంటే మనం పంపులతోటి తోడదాం సార్, తోడే అవకాశం ఉంటే చెలో తోడదాం. తోడు ఎడవస్తావు? అన్నారంలో పోయాలి.
అన్నారంలో ఎన్డీఎస్ ఏమని చెప్పింది? పొంగల్ బర్త్డే సేమ్ క్వాలిటీ. ఏదైతే నాసిరకమైనటువంటి నిర్మాణం మేడిగడ్డలో జరిగిందో, మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 బ్యారేజెస్లలో కూడా సేమ్ లాక్యునాసు జియో టెక్నికల్ సర్వేల కాడికించి మొదలు పెట్టుకుంటే, అంటే సాయిల్ టెస్టింగ్ వైఫల్యం కాడికించి మొదలు పెట్టుకుంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాన్యువల్ దిక్కులేనటువంటి పరిస్థితి దాకా అన్ని వైఫల్యాలే ఉన్నాయి. ఇవి రేపు పొద్దున స్టోరేజ్ కి గ్యారంటీ మాత్రం లేదు అని చెప్పింది. ఆ గేట్లు కూడా ఓపెన్ చేపించి పెట్టిరు. అన్నారం, సుందిల కూడా ఓపెన్ ఉన్నాయి కదా, నువ్వు అన్నారంలో వస్తావు మళ్ళీ కిందికే పోవాలిగా. ఒకసారి సత్యవతి రాథోడ్ గారు విన్నారు కదా రామ్మోహన్ రెడ్డి గారు చెప్పింది. తొమ్మిడి హెట్టి దగ్గర కూడా ఉంది కదా వాటర్ అవైలబిలిటీ, ప్రాణహిత వాటర్ అవైలబిలిటీ కదా, ప్రాణహిత నీళ్ళే కదా ఇవి అంటారు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తుందో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏ ప్రాజెక్టు పొంగిపోయినట్టు ఇదే ఒకటే కొత్తగా ఇదైనట్టు చెప్తున్నారు వారు. కాంగ్రెస్ పార్టీ మరి వారు మొదలు పెట్టిన ఎందుకు తుమ్మిడి హట్టిని అప్పుడు ఎన్ని రోజులైందండి? ఎవరు అడ్డొచ్చారు? ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఎవరు పూర్తి మీరు వచ్చినాక మార్చారు అనేది కదా సార్ మనం అనేది అడుగురు మీరు. ఇప్పుడు అక్కడ ఆ రోజు పర్మిషన్ రాలేదు. అవునండి, మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? నేను ఆ స్టోరీలకు కాదక్క అక్క, ఇప్పుడు అక్క ఒకటే విషయం, తుమ్మిడేటి కాడ పనులు ఎవరు ఆపిర్రు అని అన్నారు? మీరు ఆపిర్రు. పనులు ఆపింది మీరు. అధికారంలోకి వచ్చినాక మేం కాదు, కాంగ్రెస్ పార్టీ లేకుండే 2014 అధికారంలో మీరున్నారు. ఎగువ రాష్ట్రం పర్మిషన్ ఇవ్వనప్పుడు దానికి కాదని ఇక్కడికి వచ్చిండ్రు. పర్మిషన్లు 148 MMSL కి నేను ఒప్పించినామని ఒప్పందం చేసుకుంటూ మహారాష్ట్ర, తెలంగాణ. మహారాష్ట్ర, తెలంగాణ అక్క నేను చెప్తున్నా, 2016 మహారాష్ట్ర, తెలంగాణ ఒప్పందం చేసుకున్న ఏనుగులు, ఒంటెలతోటి ఊరేగింపులు చేసిర్రు. తర్వాత 5,000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టిర్రు. అర్ధరాత్రి ఏం కాలు వచ్చిందో కమిషన్లు తక్కువ మిగులుతుందనే పంచాయతీ అయినట్టుంది. ఎగ్జామ్ తీసుకొచ్చి రీడిజైన్ అని మేడిగడ్డకు వచ్చిండ్రు. ఇప్పుడు కాదండి, మీరు కమిషన్ల మాటలు బంద్ చేయండి. ఎందుకు మాట్లాడతారు? 2.5 ఏళ్ళు అయిపోయింది. మీరు మరి రీజన్ దేనికోసం చేసిండ్రు? రీడిజైన్ దేనికోసం చేసిండ్రు? తుమ్మిడి హట్టి ఎందుకు పూర్తి చేయలేదు చెప్పుండ్రి. గ్రావిటీ తోటి, చారణ ఖర్చుతోటి బారణ నీళ్ళు వచ్చేటటువంటి ఒక వెసులుబాటును కాదని ఈరోజు బారణ ఖర్చు పెట్టిన చారణ నీళ్లు కూడా తోడలేనటువంటి పరిస్థితికి ఎందుకు ఆలోచన చేసిండ్రు? ఈరోజు 1,00,000 కోట్లు గంగలో పోసిండ్రు. దేనికోసం పోసిండ్రు? దీనికి బాధ్యత ఎవరు? మీ మెదడులు, మేధోశక్తులు రంగరించే కట్టారు కదా దీన్ని. ఎవరు కారణం దీనికి? ఈ మేధావులే కదా 3 నెలలు నన్ను మంత్రిని చేయి, నేను చూసుకుంటా అని. అప్పుడు చూసుకుండ్రు. 5 ఏళ్ళు కాదు 9.5 ఏళ్ళు చూసుకుండ్రు. ఏం చేసిండ్రు? 9.5 ఏళ్ళు మీరే మంత్రులు కదా. ఇప్పుడు కొత్త 3 నెలల చేయనీకే. అంటే మీరు ఇలాంటి దుర్మార్గ పని చేసి టిఆర్ఎస్, బిఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద కక్ష పెట్టుకొని రైతులను ఎండబెడతారు. ఇలాంటి నీచపు ఆలోచనలు ఈ ప్రభుత్వానికి ఉంటాయని, ఈ నాయకుడికి ఉంటదని ఎవరు కూడా ఆలోచించారండి. ఏం చేసిండ్రు అనంటే అందరు చేసేది మేము చేసినాం. 1,00,000 కోట్ల అవినీతి సత్యవతి గారు, ముందు సత్యవతి అక్క ఒక నిమిషం. సత్యవతి అక్క, మీరు ఇంతకుముందు అన్నారు కదా ఆడియన్స్ ఒపీనియన్ తీసుకోమని అన్నారు కదా, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోమన్నారు కదా. వీఆర్ ట్రైంగ్ టు టేక్ పబ్లిక్ ఒపీనియన్, అంటే రైతుల ఒపీనియన్ తీసుకుందామని. ఇంతసేపు అనవసరమైన ఆరోపణలో లేకపోతే ఒకసారి మన పబ్లిక్ ఒపీనియన్ తీసుకుని ఆ తర్వాత మీ ఇద్దరికి మళ్ళీ అవకాశం ఇద్దాం. ఎస్, కరీంనగర్ నుంచి రామరెడ్డి గారు ఉన్నారు. ఎస్, నమస్తే రామరెడ్డి గారు. హలో, నమస్తే రామరెడ్డి గారు, చెప్పండి. నమస్తే.